నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ టీడీపీ నుండి వైసీపీకి వలస జాతర ములాన్పేట నుండి 200 మంది యువకులు నేడు వైసీపీ తీర్థం నంద్యాల ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న టీడీపీ నాయకులు ఎన్ని కుప్పిగంతులు వేసినా వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి నంద్యాల గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డాని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సతీమణి నాగవి రవిసింగారెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గాలి వీస్తున్నదని జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎన్ఎండి ఫరూక్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నంద్యాలలో టీడీపీ ఖాళీ అవుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రతిరోజు వందల సంఖ్యలో టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతున్నది. శుక్రవారం నంద్యాల పట్టణం 12వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి, యువనేత ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డిల సమక్షంలో ములాన్పేట నుండి 200 మంది యువకులు టీడీపీ నుండి వైసీపీలోకి చేరడం జరిగింది. వీరందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. రానున్న ఎన్నికల్లో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ములాన్పేట యువకులు అంటే ఎంతో నమ్మకం, ధైర్యం ఉన్నవారని, ఏదైనా పట్టుపడితే సాధించి తీరతారని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన, నంద్యాలలో శిల్పా రవిచంద్రరెడ్డి చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన యువత నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అందించాలని, అందుకు కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారు మా భాష, ఫైజుల్లా, కలాం, అక్బర్, మహమ్మద్, ఇలియాస్, ఇస్మాయిల్, షేక్ సలాం వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజు 12వ వార్డు నుంచి మన పార్టీలోకి జాయిన్ అవుతున్న మీ అందరికి కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వైఎస్ఆర్ కుటుంబంలోకి స్వాగతం. ఈరోజు మీరందరూ కూడా మొన్న ఎలక్షన్స్ లో ఏ రకంగా కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. మరి అక్కడ అభ్యర్థికి గెలుపుని కోసం మీరందరూ కష్టపడ్డారు. మరి ఈరోజు జగనన్న పాలన నచ్చి ఇక్కడ నంద్యాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మీరందరూ కూడా మన పార్టీలోకి రావడం నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. సీనియర్ రాజకీయ నాయకులు, పాత తరం రాజకీయ నాయకులు లాంటి వాడిని కాదు. సో ముందొకటి వెనకలొకటి, ముందొక మాట వెన్నుపోటు, ఇవన్నీ మనకి సాధ్యం కాదు. నా స్టైల్ అది కాదు. నేను ఏదైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడతా, చేయాలి ఇది చేయమంటే చేస్తాను, తప్పుది ఏది కూడా చేయను. ఎవరి దగ్గర నుంచి ₹1 లంచాలు తినను, ఎవరి దగ్గర నుంచి ₹1 ఆశించను. నేను గెలిచిన 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అదే రకంగా పనిచేసిన, వచ్చే 5 సంవత్సరాలు కూడా ₹1 కూడా ఆశించకుండా కులాలని చెప్పేసి, మతాలని చెప్పేసి వేరువేరుగా చేసి చూసి ఆ రకమైన రాజకీయాలకి నేను దూరం. నంద్యాలని కూడా ఆ రకంగా చూడదలుచుకోలేదు. కాబట్టి నంద్యాల ప్రశాంతంగా ఉండాలంటే మన అందరం కూడా ఇంతకుముందు ఏ రకంగా అయితే మామ చిచ్చా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఎంత అనుబంధం ఉందో అదే వాతావరణాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మీకు కూడా తెలుసు, మీరు కూడా వినింటారు. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మా మీద బురద జల్లడానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. టీ కొట్ల కాడ కూర్చోవడం, వైసీపీ ఈయన అది చేసినాడు, ఆయన అది చేసినాడు అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేస్తుంటాడు. మరి నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, ఇప్పటిదాకా మేము దాదాపు 4 ఎలక్షన్లు అయిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటి వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణలు ఏదైనా ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగినారు? ఒక్కటన్నా? లేకపోతే మమ్మల్ని ఎవరైనా మేము కావాలనుకున్న వాళ్ళందరూ మా దగ్గర ఉంటారు, మేము వద్దనుకున్న వాళ్ళు మాకు దూరంగా ఉంటారు, వాళ్ళని కూడా మేము ఏ రోజు ఇబ్బంది పెట్టాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం బురద జల్లే ప్రయత్నం చేస్తారు. గతంలో 1-2 సార్లు పాపం ప్రజలు నమ్మినారు. కానీ ప్రజలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంత ముందులాగా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఇందాకనే చెప్పాడు, ప్రధాన కారణం ఏంటంటే
ఈ రోజు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. నిజంగా వాళ్ళ పొత్తులో ధర్మం ఉండింటే వాళ్ళు ఓపెన్ గా 3 పార్టీల సింబల్లు పెట్టుకొని తిరగాలి. కానీ ఈ రోజు 3 పార్టీల సింబల్లు కూడా పెట్టుకోకుండా తిరగడం అనేది ధర్మమా అధర్మమా అనేది మీకు తెలుసు. ఎందుకు పెట్టుకోవడంలా? ఏదో తప్పు చేసిన వాడే కదా చూపించుకోకుండా ఉంటాడు. తప్పు చేయకపోతే ఓపెన్ గా బయట ఓపెన్ గా తిరుగుతాం. సో ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించినారు. అంత అమాయకులు గతంలో పాతకాలంలో అంటే మన పెద్దలు ఏంటంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు అమాయకంగా వాళ్ళు మోసపోయారు. కానీ ఈ రోజు మీరు అందరూ అవన్నీ 5 నిమిషాల్లో దొరుకుతారు. సో ఈ రోజు మిమ్మల్ని మోసం చేయలేకపోతున్నారు కాబట్టి మా మీద మళ్ళీ ఏదో ఒక రకమైన బురద చల్లాలి. కాబట్టి మీరు గమనిస్తే ఈ 5 సంవత్సరాలలో కూడా ఒక్కరిని కూడా నన్ను ఎంతమంది దుర్భాషలు ఆడినా, నన్ను ఎంతమంది విమర్శించినా సరే నేను పెద్దగా ప్రత్యేకంగా వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి తిట్టింది అయితే ఎప్పుడు ఉండదు. నా అంతకు నేను ప్రెస్ మీట్ పెట్టేసి అవతలని తిట్టే పరిస్థితి అయితే రాదు. ఎందుకంటే నన్ను ఎన్నుకుంది ప్రజలు అవతలని తిట్టమని కాదు, నన్ను ఎన్నుకుంది ప్రజలు నంద్యాల నియోజకవర్గాన్ని బాగు చేయమని చెప్పేసి ఎన్నుకున్నారు. సో దాని మీద నేను 3 సంవత్సరాల్లో చేసింది నువ్వు 21 సంవత్సరాల్లో చేసినావా లేదా దాని గురించి మాట్లాడంటే అది తప్పితే మిగతావన్నీ మాట్లాడతాను. ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే ఏం చేయలేదు కాబట్టి. సో నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే ఈ యొక్క మురికిలోకి లాగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు, దయచేసి పడద్దు. యంగ్స్టర్స్ మనందరం గట్టిగా కష్టపడి పనిచేస్తే మన నంద్యాలని బాగా డెవలప్ చేసుకోగలుగుతాం, మన పేటని బాగా డెవలప్ చేసుకోగలుగుతాం. మీరు అందరు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా ఇంటి తలుపులు, ఇది మా ఇంటి తలుపులు కాదు, మన ఇంటి తలుపులు. సో ఈ రోజు నుంచి మీరందరూ కూడా మనంతా ఒక కుటుంబ సభ్యులు. ఇక్కడ ఒకడు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. నేను ఎమ్మెల్యే మీరు ఇంకోటి అనేది కాదు. మనందరం కూడా అన్న తమ్ములు మాత్రమే. ఏ సమస్య వచ్చినా సరే నేను మీకు ఉన్నాను అనే విషయాన్ని మాత్రం మీరందరూ కూడా మర్చిపోవద్దు. మీకు ఎప్పుడు కూడా అండగా నేను కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా పార్టీలో చేర్చడానికి కృషి చేసిన ప్రదీప్ కావచ్చు, గోపాల్ రెడ్డి అన్నకి ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి నా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ముల్లాన్పేట అంటేనే చాలా గట్టిలోని, ఎందుకంటే యంగ్స్టర్స్ అంతా మరి ఈ రోజు పార్టీలో చేరుతున్నారు. మరి అది ఊపు ఎలక్షన్స్ వరకు కొనసాగాలి. ఎందుకంటే గోపాల్ రెడ్డి ఆ రోజు నష్టపోయినాడు పాపం. ఈ రోజు ఇదే గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఆ వార్డు నుంచి. అదేవిధంగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీగా మరి అక్కడ కూడా తప్పకుండా ఆయన కూడా గెలిపించాలి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టున్నందుకు మేము ఆ పార్టీని వేడి మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మేము గెలిపేయాలని ఆ కారణం ఉద్దేశంతో మేము వచ్చాము. మా మద్దతు ఎప్పుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికే ఉంటుందని మా ఓటు వేయించి ప్రతి ఒక్క ఓటు మిస్ కాకుండా మా ఏరియాలో వేపిస్తామని సభాముఖంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈసారి అత్యధిక మెజారిటీతో శిల్పారావులను గెలిపించడానికి మీరంతా సిద్ధమా? 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 ఈ అరుపుతో టీడీపీ వాళ్ళ ఖలీల్ థియేటర్ గోడలు పగిలిపోవాలా? గట్టిగా సిద్ధమా? నంద్యాలలో టీడీపీ నాయకులకు ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్నారని, నంద్యాలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఏం చేశారో చెప్పాలని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సవాల్ విసిరారు. పట్టణంలోని 21వ వార్డులో రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి మరి ఎప్పుడూ జరగలేదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నంద్యాలలో టీడీపీ నాయకులు ఎన్నో పదవులు లభించినా చెప్పుకోవడానికి ఒక శాశ్వతమైన పని కూడా చేయలేకపోయారన్నారు. 21 సంవత్సరాలుగా నంద్యాల ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ఓట్లు కావాలంటున్నారని అన్నారు. ప్రజలు కూడా ఇటువంటి వారికి ఓట్లు వేసి నష్టపోవడం కన్నా మంచి చేస్తున్న వారిని గెలిపించుకొని నంద్యాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
ఇటువంటి వారు పదవుల కోసం మాత్రమే ప్రజల వద్దకు వస్తారని, పదవులు వచ్చిన తరువాత వదిలేస్తారన్నారు. టీడీపీ అభ్యర్థి పదవుల కోసమే పాకులాడుతాడే తప్ప ఏ ఒక్క ముస్లిం కు న్యాయం చేయలేకపోయాడని పేర్కొన్నారు. శిల్ప కుటుంబం ముస్లింలకు పెద్దపీట వేస్తూ ఎమ్మెల్సీగా, మున్సిపల్ చైర్మన్ గా, మార్కెట్ యార్డు చైర్మన్ గా ఎన్నో పదవులను ఇచ్చిన ఘనత శిల్ప కుటుంబానికి దక్కుతుందన్నారు. నంద్యాలకు సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లు, శిల్ప సాకర్, శిల్ప మహిళా బ్యాంక్, వైఎస్ఆర్ గల్లీ దవాఖానా, వైఎస్ఆర్ కళ్యాణ మండపం, అబ్దుల్ కలాం ఆజాద్ కళ్యాణ మండపం ఏర్పాటు చేశామని అన్నారు. టీడీపీ నాయకులు ఒక్క రూపాయి కూడా వారి సొంత నిధులను ప్రజల కోసం ఖర్చు పెట్టలేదని తెలియజేశారు. నంద్యాల ప్రజల కోసం, నంద్యాల అభివృద్ధి కోసం మంచి చేస్తున్న వారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డిని, ఎమ్మెల్యేగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, ఏపీఎస్పీ డీసెల్ డైరెక్టర్ డాక్టర్ శిష్కలారెడ్డి, ఆప్కో డైరెక్టర్ సుబ్బారాయుడు, నవభారత్ హుసేన్, అయ్యప్ప శెట్టి, మనీష్, శివారెడ్డి, రత్నబాబు చౌదరి, బాలపక్కిరయ్య, చెన్నకేశవ, శేషగిరిరావు, కాశీ, రవి, ఓగులేసు, భాస్కర్, చిన్న, నాగన్న, బాలస్వామి, బాలు, రాజు, సుధాకర్, సుబ్బారాయుడు, వెంకటేష్, నాగేశ్వరరావు, కాశీ, చెంచయ్య, సూరి, అప్పన్న గౌడ్, నాగేంద్ర, దేవ, నరసింహులు, దేవి, కమలమ్మ, కనకమ్మ, విజయలక్ష్మి, జయమ్మ, చిన్న వ్యాపారస్తుల అధ్యక్షుడు సత్యం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ మీ అందరూ కూడా గతంలో మమ్మల్ని మీ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చి మన అసెంబ్లీకి, ఎంపీ గారిని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. మరి మన వార్డుకి సంబంధించినంత వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు మీకు చేరువయ్యాం. మరి ఈరోజు బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, లేకపోతే మన దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎలా అభివృద్ధి చేశామో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి మన వార్డులోనే మెడికల్ కాలేజ్ కూడా దాదాపు 475 కోట్ల రూపాయలతోటి ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా మన వార్డులోనే వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి జిల్లాని చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ పెట్టి నంద్యాలకి జిల్లా చేయడమే కాకుండా జిల్లాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ రోజు మనం తయారు చేసుకుంటున్నామని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు అక్క చెల్లెమ్మల్ని, అన్న తమ్ముళ్ళని అందరినీ కూడా ఒకటే ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. ఈ యొక్క 5 సంవత్సరాలలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న చెప్పిన హామీల్ని నెరవేర్చిన విషయాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఈరోజు అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా అని చెప్పేసి మనం చెప్పిన పథకాలన్నీ కూడా ఈ రోజు నెరవేర్చి మనం ముందుకు వస్తూ ఉంటే మన ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం నాయకులు వాళ్ళ రాష్ట్రానికి ఏం చేసినారో చెప్పలేకపోతున్నారు, ఇటు నంద్యాలకు ఏం చేసినాడో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి అలాగే నీటి సమస్యను తీర్చడానికి దాదాపు 10.5 లక్షల రూపాయలని ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కావాలి అని చెప్పేసి మన మైనార్టీ బరీలు గ్రామం ఉంటే దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడమే కాకుండా దాన్ని శాండ్ కావాలంటే సాయిల్ కూడా ఫిల్లింగ్ చేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అలాగే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ అని చెప్పేసి రైతన్నల కోసం ఇక్కడే 65 లక్షలు పెట్టి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కూడా కట్టడం జరిగింది. అలాగే బొగ్గులైన పట్టించుకోవడానికి టాబ్లెట్స్ దాదాపు 52 లక్షల రూపాయలతో ఈరోజు నాడు నేడు కింద ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. మరి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతో సంక్షేమం ఈరోజు మనం అందజేస్తుంటే ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకు వచ్చే పెన్షన్ ని కూడా ఈ నెల ఆపించడం విషయం మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. మరి 1వ తేదీ వచ్చిందని వెంటనే ఇంటికాడికి తెచ్చే పెన్షన్ ని ఈ నెల ఇంటికాడికి రానియకుండా చేసిన పాపం ఈ రోజు తెలుగుదేశం నాయకులని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నా. ఈ రోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఎక్కువ చేస్తానని చెప్తున్నటువంటి పెద్ద మనిషి, గతంలో మీరు ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశారు కదా, అప్పుడు ఎందుకు లేదంటే ఈనాటి వరకు దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మరి జగనన్న చేశాడు,
జగనన్న చెప్తే చేస్తాడు అన్న ఒక నమ్మకాన్ని ఏర్పరచున్నాడు. మరి చంద్రబాబు నాయుడు మీద ఈనాటి వరకు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేనటువంటి మనిషి. మరి అటువంటి మనిషి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. మన మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కటి గమనించండి, అంతకుముందు మేనిఫెస్టోను వాళ్ళ తెలుగుదేశం మేనిఫెస్టోను తీసేసినారు. ముఖ్యంగా మనకు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ లో కూడా మనకు దాదాపు 2.8 lakhs డైరెక్ట్ గా మన బెనిఫిట్స్ కింద వచ్చింది. కానీ అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో మనం ఆ అమౌంట్ అంతా ఎక్కడ పోయింది అది ఒకటి గమనించండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, నేను కూడా నూనెపల్లిలో ఇక్కడనే ఉంటుంది. నూనెపల్లి ఇక్కడనే ఫస్ట్ బిగినింగ్ 85 ఇక్కడికి వచ్చినాను. తర్వాత నూనెపల్లి వాసిని నేను. కాబట్టి డెఫినెట్ కూడా ఫ్యూచర్ లో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మేము కానీ ఇద్దరం కలిసి నూనెపల్లి డెవలప్మెంట్ కృషి చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ ఒకటి కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది. ఇది కూడా అయిపోతుంది. అట్లే మన నేషనల్ హైవేస్ తెలుసు మీకు, మన శ్రీశైలం నుంచి ఆల్మోస్ట్ ఆత్మకూరు నుంచి నంద్యాల మీదుగా బెంగళూరు ఒక హైవే కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రిలీజ్ చేస్తాం. డెఫినెట్ కూడా నంద్యాల అంటే శిల్ప, ఎందుకంటే శిల్పా బాండ్ గారు కూడా ఎన్నో శిల్పా సేవా సమితి పెట్టి నంద్యాలను కూడా చాలా బీదర్ల కమిటీ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీ బ్రహ్మారెడ్డి రెడ్డికి నన్ను ఎంపీగా ఒక ఫ్యామిలీ గుర్తు ఓటేసి గెలిపించి జగన్ సీఎం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉందని ధన్యవాదాలు. నంద్యాల పట్టణం 2019కి ముందు 2019కి ముందు అనేది ముందేలా ఉంది, ఇప్పుడేలా ఉందనేది దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతాను. ఎందుకంటే పట్టణంలో దాదాపుగా 3 ఏళ్ల కాలంలోనే మనకు 5 ఏళ్ల కాలం ఉన్న 3 ఏళ్ల కాలం మాత్రమే పరిపాలన కొనసాగించడం జరిగింది. 2 సంవత్సరాలు కరోనా రావడంతో 2 సంవత్సరాలు కూడా మనకు పరిపాలన కొంత కొరగడం వాస్తవం. మరి ఈరోజు 3 సంవత్సరాలు దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు దాదాపుగా 3 సంవత్సరాల కాలంలో 3,000 కోట్ల రూపాయలు దాదాపుగా నంద్యాల అభివృద్ధి సంక్షేమం కోసం తెచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని నంద్యాల గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డాని ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిసింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని 16 మరియు 24 వార్డులలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వాసిగిరి విజయభాస్కర్, షేక్ షహనాజ్ ఇన్ఛార్జ్ షేక్ రామ్తుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపలో ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్తే ప్రజలే ముందుగా స్వచ్ఛందంగా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధికి రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం తమకు ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. ప్రజల ఆదరణ చూస్తుంటే ఎన్నికల్లో భారీ మెజారిటీ ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, నంద్యాల జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మునయ్య, అడ్వకేట్ శ్రీనివాసులు, కబీర్, కలాం, రామిరెడ్డి, ఫరూక్, హాకుం, గౌస్ లాజం, కడప భాష, సుబ్బమ్మ, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణం 30వ వార్డులో ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. మేము వెళ్ళి మా పార్టీ వైఎస్ఆర్సీపీని, మా జగనన్నని ఇక్కడ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించమని కోరక ముందే జనాలందరూ చాలా ఆనందంగా మమ్మల్ని స్వీకరిస్తున్నారు. మేము చేసిన సంక్షేమము అలాగే అభివృద్ధి కూడా వాళ్ళే మాకు చెప్తున్నారు. సో ఇదొక పెద్ద మంచి బూస్ట్ మనకి. అది కాకుండా ఈరోజు వీళ్ళ ఆదరణ చూసి, ప్రజల ఆదరణ చూసి నేను ఈరోజు గట్టిగా చెప్పగలుగుతాను, ఈరోజు గెలుపు కోసం కాదు మేము పోరాడేది, మెజారిటీ కోసం మాత్రమే. సో తప్పకుండా ఈసారి కూడా నంద్యాల గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అవుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గాలి వీస్తుందని, రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాల నియోజకవర్గంలోని చాపిరేవుల, సుబ్బారెడ్డిపాలెం గ్రామాలలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎర్రబోలు పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ సర్పంచ్ దేవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డికి అత్యధిక మెజారిటీ అందించాలని, విలువైన ఓట్లను వేసి ఘన విజయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ చాపిరేవుల, సుబ్బారెడ్డిపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కాలంలో ప్రజలకు నవరత్నాల పథకాల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందించామన్నారు. ఎక్కడ ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయడం జరిగిందన్నారు.
కేవలం చాపిరేవుల గ్రామంలో 25 కోట్ల మేర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. అలాగే గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించామన్నారు. నీటి సమస్య పరిష్కారం, నాడు నేడు కింద పాఠశాలలకు పునర్వైభవం తీసుకువచ్చామని, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని సదుపాయాలను కల్పించామని తెలిపారు. చాపిరేవుల నుండి శిల్పానగర్, గాంధీనగర్ మీదుగా పట్టణంలోకి రోడ్డు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని చెప్పుకోవడానికి అనేకంగా ఉన్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా అధికారం చేపట్టినా ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పేందుకు ఏమీ లేదన్నారు. అలాగే నంద్యాలలో టీడీపీ నాయకులు అధికారంలో ఉన్న కాలంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కేవలం 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. జగనన్న చెప్పిన మాటకు కట్టుబడి చేసి నిరూపించారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న సీఎం కావడం ఖాయమని, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం తథ్యమన్నారు. కేవలం 25 రోజులు వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని, రానున్న 5 సంవత్సరాలు మీకు అభివృద్ధి, సంక్షేమం, సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, ఏపీఎస్పీ డీజిల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, ఆకుమల రహీం, చాపిరేవుల గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రబోలు గోవిందారెడ్డి, శివారెడ్డి, జూపల్లి మల్లికార్జున్ రెడ్డి, శతభూషణారెడ్డి, బాలిరెడ్డి, హర్నాథ్ రెడ్డి, విజయరాజు, ప్రకాశం, దిబ్బన్న, సుబ్బారాయుడు, సుబ్బారెడ్డిపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు సాంబిరెడ్డి, ఆళ్ల గంగిరెడ్డి, శేషిరెడ్డి, తిమ్మారెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన చాపిరేవుల గ్రామంలో మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇంటి పట్టాల సమస్యలు కూడా, ముఖ్యంగా బుడగ జంగాల వారికి ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు పట్టాలు ఇవ్వలేని పరిస్థితి. మరి ఆ సమస్యని పరిష్కరించామని చెప్పడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా దాదాపు 25 మందికి పేదలకి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. చాలా మంది ఇల్లులు కూడా మొదలు పెట్టుకొని కట్టుకొని పూర్తి కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదొక చెప్పుకోదగ్గ మార్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. మరి పేదవాళ్ళకి నేరుగా అకౌంట్లలో ఈరోజు నగదుని జమ చేసి ₹1 కూడా అవినీతికి తావు లేకుండా చేశామని చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం. మరి ఈ 3 సంవత్సరాల కాలంలో, ఎందుకంటే మొదట్లో మన కరోనా వచ్చి ఇబ్బంది పడి 1-2 సంవత్సరాల పాటు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా పనులు చేయనటువంటి పరిస్థితి. మరి ఈరోజు మన గ్రామంలో 3 సంవత్సరాలలో ఇవన్నీ కూడా చేశామని చెప్పడానికి, అలాగే నంద్యాల నియోజకవర్గంలో కూడా నంద్యాలని జిల్లా చేసుకున్నాం, నంద్యాల మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నంద్యాలలో 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లు కూడా నిర్మాణం చేపట్టామని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నా. మరి రాబోయే రోజుల్లో మన గ్రామం నుంచి నంద్యాల టౌన్ కి శిల్పానగర్ మీదుగా ఒక రోడ్డు కావాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశాం. గాంధీనగర్ కి రోడ్డు కలపాలని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశాం. ఈసారి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ గాంధీనగర్ వరకు రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పకుండా అన్ని పనులు పూర్తి చేస్తూ ఈరోజు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేస్తూ ఉంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేశాడో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే వైఎస్ఆర్సీపీ గాలి వీస్తుంది. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి నంద్యాల నియోజకవర్గంలో కూడా మన వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడబోతుంది. మనందరం కూడా ఈ 25 రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను నంద్యాల నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి అందజేశారు. నంద్యాలలో నామినేషన్ల పర్వం గురువారం నుండి ప్రారంభమైంది.
నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు గడువును ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థులు తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో వెళ్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ నుండి వైసీపీకి వలస జాతర. ములాన్పేట నుండి 200 మంది యువకులు నేడు వైసీపీ తీర్థం. నంద్యాల ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న టీడీపీ నాయకులు. ఎన్ని కుప్పిగంతులు వేసినా వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి. నంద్యాలగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డాని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సతీమణి నార్వి రవిసింగారెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గాలి వీస్తున్నదని, జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎన్ఎండి ఫరూక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.